మెదక్ పట్టణంలో కామదహన వేడుకలు అంబరానంటాయి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా జరుపుకుని ఈ పండుగను స్థానిక ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముఖ్యంగా మెదక్ పట్టణంలోని 10వ వార్డులో ఈ సంబరాలు కోలాహలంగా సాగాయి. కామదహనాన్ని కేవలం ఒక ఆచారంగానే కాకుండా కామదేవుని ఒక దైవ స్వరూపంగా భావించి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డులోని మహిళలు సంప్రదాయబద్ధంగా బిందెలతో నీటిని తెచ్చి కామునికి సమర్పించారు. తమ కుటుంబాలు చల్లగా ఉండాలని, చెడు నశించాలని మొక్కులు చెల్లించుకున్నారు. కామదహనం పూర్తయిన వెంటనే రంగుల పండుగ హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. యువకులు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డుకు చెందిన పలువురు ప్రముఖులు మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. నుదురాడు రాలేదు నిర్వహించి కానీ కాదు. సరే సరే అయిపోయింది. అంతే ప్రోగ్రామ్ అయిపోయింది. ఐదైతే పూల చేతకు పోయేది మీరు తీసుకొని చూడు సరే ఒక బొట్టు ఏం చేస్తలేదు మంచిగా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మన నర్సపల్లి వార్డులో మన నర్సపల్లి ప్రజల మధ్యలో మనం ఈసారి ఘనంగా మన హోలీ పండుగను పూర్వీకులు ఎట్లా నిర్మించారో ఆ విధంగా సాంప్రదాయంగా అందరం కలిసివెలిసి ఊరు చల్లగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని బాగు కోసము పాత సాంప్రదాయాన్ని తిరిగేయకుండా యథావధిగా కొనసాగిస్తూ ఈ కామదానం చేసినాము. అందరి కృతజ్ఞతలు అన్ని వచ్చిన వాళ్ళందరికీ జై రామునికి జై, హోలీ మాతాకి జై, హోలీ మాతాకి జై, సద్గురు శబరి మాతాకి జై, సద్గురు శబరి మాతాకి జై, బసలింగప్ప మహారాజ్ కు జై, బసలింగ గురు మహారాజ్ కి జై. తల్లిదండ్రులకు, పితృదేవులకు, తాతలకు, అమ్మలకు, మునితాతలకు, మునమ్మలకు, పెద్దలకు, ముక్కోడి దేవతలకు అందరికీ పండుగ తరపున మన నర్సపల్లి గ్రామ ప్రజల తరపున అందరికీ చల్లగా ఉండాలని దేవదేవులకు అందరికీ ఎల్లమ్మకు, పోషమ్మ, దుర్గమ్మ 33 దేవతలకు, కామదేవునికి, కామనమ్మకు, ఓలమ్మకు అందరి పెద్దల జీవితాల ముక్కుడి దేవతల జీవితం ఉండాలని నర్సపల్లి గ్రామస్తులకు అందరికీ మరీ నమస్కారం చేసుకుంటూ ఆ దేవుళ్ళ యొక్క దీవెనలు ఉండి చల్లగా మనం అందరం యథార్థంగా ఈ రకంగా వచ్చి ఓలమ్మ పండుగ మంచిగా సంతోషంగా జరుపుకుంటూ ప్రసాదం తీసుకొని అందరూ సంతోషంగా పిల్లా జిల్లలతో సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమలతోని అందరు కలిసిమెలిసి మంచిగా ఉండాలని అందరికీ మరీ నమస్కారం చేసుకుంటూ ఈ హోలీ పండుగ సందర్భంగా కామదేవుని కామదహనం పండుగ సందర్భంగా మీ గ్రామస్తులకు అందరికీ మరీ నమస్కారం చేసుకుంటున్నాం. మీ అందరి దీవెనలు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. జయ గురుదేవ.